పరం శాంతి మంత్రంతో నీటిని ఈ విధంగా చార్జ్ చేసుకోండి. నీళ్ళ బిందె పైన 2 చేతులు పెట్టండి. బేహద్కి పరం 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 మహాశాంతి అని ఆలోచించండి. పరం శాంతి వైబ్రేషన్స్ నీటి లోపలికి వెళుతున్నాయి అని ఆలోచించండి. ఆత్మస్వరూపంలో ఉండి ఆలోచిస్తే ఎక్కువ పవర్ వస్తుంది. కాబట్టి బేసిక్గా మీరెవరు? మీరు ఆత్మ ఎక్కడ ఉంటుంది? భృగుటి మధ్యలో ఉండి మైండ్ ద్వారా శరీరాన్ని నడిపిస్తుంది. నేను ఆత్మను అనే ఆత్మ యొక్క అనుభూతి చేయండి. ఆత్మస్వరూపంలో స్థితమై బేహద్కి పరం 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 మహాశాంతి మంత్రం ఆత్మ నుండి మంత్రం యొక్క వైబ్రేషన్ చేతి ద్వారా బిందులో ఉన్న నీటి లోపలికి వెళుతుంది అని ఆలోచించండి. ఆత్మస్వరూపంలో స్థితమై పరం ప్రకాశాన్ని విజువలైజ్ చేస్తే ఆత్మలోకి పరం ప్రకాశం వస్తుంది. అప్పుడు బేహద్ పరం 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 మహాశాంతి మంత్రాన్ని మనసులో ఆలోచించండి. మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉండండి. ఆ నీటిని తాగుతూ ఉండండి. మీ శరీరం లోపల నీరు అనగా జలతత్వం ప్రశాంతంగా ఉంటుంది. జలతత్వం శాంతిగా మారితే నెమ్మదిగా మనసుకు కూడా శాంతి లభిస్తుంది. దాంతోపాటు పరం శాంతి మంత్రం కేవలం జలం పైన మాత్రమే కాకుండా వాయుతత్వం పైన కూడా ప్రభావితం చూపుతుంది.